ముగ్గురు భారతీయులు సహా 211 మంది ప్రయాణికులు 18 మంది సిబ్బందితో లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ చేసిన ఆ విమానం సింగపూర్ కు బయలుదేరింది. సుమారు 10 గంటల ప్రయాణం అనంతరం ఒక్కసారిగా విమానంలో అనుకోని కుదుపులు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ముందస్తు హెచ్చరిక లేనిదే ఎవరూ సీట్ బెల్ట్ పెట్టుకోరు. నిజానికి అప్పుడే విమాన సిబ్బంది ప్రయాణికులకు అల్పాహారం సర్వ్ చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ అతిపెద్ద బోయింగ్ 777 విమానం గడగడా వణికిపోయింది. అదే సమయంలో రెక్కల నుంచి వినిపించిన శబ్దాలు ప్రయాణికుల గుండెల్లో గుబులు రేపాయి. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసిన మరుక్షణం అంతా అలర్ట్ అయ్యారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అప్పటిదాకా 37,000 అడుగుల ఎత్తులో స్థిరంగా ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కిందకు ప్రయాణించడం మొదలైంది. కేవలం 3 నిమిషాల్లోనే 6,000 అడుగులు కిందకు జారిపోవడం అంటే లోపల కూర్చున్న వారికి కలిగిన అనుభవం మాటల్లో వివరించలేం. ఒక్కసారిగా కిటికీ నుంచి రెండో సీట్లో కూర్చున్న వారు నేరుగా సీలింగ్ కు తలతో ఢీ కొట్టారు. కాసేపటి దాకా అలాగే వారు సీలింగ్ వద్దే ఎగురుతూ ఉన్నారు. ఆపై అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ సమయంలో సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు కనిపించాయి. అంతటి బీభత్సంలోనూ కొందరు తమ మొబైల్ ఫోన్ కెమెరాలను ఆన్ చేయడంతో షాకింగ్ వీడియోలు లభించాయి. అవే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మెడలు విరిగిపోయిన వారు, కాళ్ళు చేతులు బెనికి గాయాల పాలైన వారికి లెక్కే లేదు. ఊహించని ఈ పరిణామంతో హతాశుడైన ఓ 73 ఏళ్ల బ్రిటిష్ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దాంతో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య కూడా ఆయనతో పాటే ప్రయాణిస్తుంది. ఆమె కొన్ని గాయాలతో ప్రాణాలు దక్కించుకుంది. టర్బులెన్స్ ప్రమాదంలో గాయపడిన వాళ్ళలో 3 భారతీయులు కూడా ఉన్నారు. మరో 3 గంటల్లో సింగపూర్ చేరాల్సిన ఈ విమానం మంగళవారం ఉదయం మయన్మార్ దగ్గరలోని అండమాన్ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అక్కడ ఏర్పడిన తీవ్రమైన గాలుల మధ్య చిక్కుకుపోయింది. రేడార్ స్క్రీన్ పై ఇలాంటి గాలుల గురించి కనిపించే అవకాశం లేదు కాబట్టే ఈ ఘటన జరిగింది. 31,000 అడుగులు ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్ లోని సువర్ణభూమి ఎయిర్పోర్ట్ లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దాంతో బతుకు జీవుడా అని అంతా ఎమర్జెన్సీ ద్వారం నుంచి బయటపడ్డారు. అయితే అంత తీవ్ర స్థాయిలో అంతసేపు కుదుపులు ఏర్పడిన విమానాన్ని అదుపు తప్పకుండా కాపాడారు పైలట్ సిబ్బంది. ఈ ఘటనపై ఎయిర్లైన్స్ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్ కు పంపినట్లు తెలిపింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశస్థులున్నారు. గాయపడిన ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్ కు పంపేశారు. ప్రమాద ఘటనకు సంబంధించి మరో 20 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించింది సింగపూర్ ప్రభుత్వం. అయితే సింగపూర్ ఎయిర్లైన్స్ సిబ్బందికి ప్రపంచంలోనే మంచి పేరుంది. ఈ మధ్య సంస్థకు కళ్లు చెదిరే లాభాలు రావడంతో ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్ గా ఇచ్చింది. కరోనా మహమ్మారి వల్ల మూతపడిన చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ సరిహద్దులు గతేడాది పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. దీంతో ఈ మార్గాల్లో వ్యాపారం తిరిగి ఊపందుకుందని ఏడాదంతా విమాన ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే గతేడాదిగాను సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఎంపికైంది. ది స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ అవార్డును గెలుచుకుంది. గత 23 ఏళ్లలో సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ అవార్డు సాధించడం ఇది 6సారి కావడం విశేషం. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే ఈ అవార్డు సాధ్యమైందని సింగపూర్ ఎయిర్లైన్స్ సీఈఓ గో చూన్ ఫంగ్ అన్నారు. విమానయాన రంగంలో తాము మరింతగా పుంజుకోవడానికి ఈ ప్రోత్సాహం దోహదపడుతుందన్నారు. అంతలోనే జరిగిన ఈ ప్రమాద ఘటన వారి ఉత్సాహంపై నీళ్లు జల్లినట్టయింది. నిజానికి ఇలా విమానాలు టర్బులెన్స్ కు గురి కావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. విమానాల్లో తరచూ ప్రయాణించే వారికి ఈ కుదుపుల గురించి అవగాహన ఉంటుంది. విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు కుదుపులు వస్తుంటాయి. అలాగే విమానం ప్రయాణిస్తున్న ఎత్తులో మార్పు వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. విమానానికి కుదుపులు ఎక్కువగా గాల్లోకి లేచిన తర్వాతే వస్తాయి. గాలి వేగంలో మార్పుల వల్ల ఒక్కోసారి ఫ్లైట్లు నిలువెల్లా ఊగిపోతుందని, దాన్ని నియంత్రించే సమయంలో కుదుపులు వస్తాయి. అయితే ఈ కుదుపుల్లో ఎక్కువ భాగం తేలికపాటివే ఉంటాయి. మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. వర్షాలు వచ్చే సమయంలో ఆకాశంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. వీటి వల్ల గాలిలో అలజడి తీవ్రంగా ఉంటుంది. విమానం ఇలాంటి వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు తీవ్రమైన కుదుపులు వస్తాయి. ఇందులో మరో రకం క్లియర్ ఎయిర్ టర్బులెన్స్. ఆకాశంలో మబ్బులు లేనప్పుడు కూడా విమానం కుదుపులకు గురవుతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. క్లియర్ ఎయిర్ ను గుర్తించడం చాలా కష్టం. భూమి చుట్టూ పశ్చిమం నుంచి తూర్పు వైపు ఒక రకమైన మార్గంలో వేగంగా వీచే గాలుల్ని జెట్ స్ట్రీమ్ అంటారు.
భూమికి 40,000 నుంచి 60,000 అడుగుల ఎత్తులో ఇలాంటి గాలులు వీస్తుంటాయి. ఈ వాతావరణంలోకి ప్రవేశిస్తే గాని గాలుల గురించి అర్థం కాదు. విమానం ఆ గాలిలోకి ప్రవేశించినప్పుడు కుదుపులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆకాశంలో సాధారణ వాతావరణంలో వీచే గాలికి, జెట్ స్ట్రీమ్ లో వీచే గాలికి మధ్య గంటకు 100 మైళ్ళ వేగం తేడా ఉంటుంది. జెట్ స్ట్రీమ్ లో వీచే గాలి వేగంలో తేడాల వల్ల కుదుపులు ఎక్కువగా ఉంటాయి. ఆకాశంలో ఇలాంటివి తరచుగా ఎదురవుతుంటాయి. వీటిని తప్పించుకోవడం కష్టం. నల్లటి మబ్బుల్లో వచ్చే టర్బులెన్స్ విషయం విమానం రేడార్ పై కనిపిస్తుంది. అయితే ఈ క్లీన్ ఎయిర్ టర్బులెన్స్ లు మాత్రం విమానం రేడార్లు కనిపెట్టలేవు. అదే కారణంగా సింగపూర్ విమానం ప్రమాదం బారిన పడింది. ఒకసారి టర్బులెన్స్ లో చిక్కుకుపోయిన విమానాన్ని అదుపు చేయడం సాధ్యం కాదా అంటే, గాలి వేగాన్ని తట్టుకుని కుదుపులకు లోనవ్వకుండా ఉండేలా విమానాలను డిజైన్ చేస్తారు. కానీ అవి తాత్కాలికంగా ఇబ్బంది పెడతాయే తప్ప కుదుపుల వల్ల విమానాలు ధ్వంసమైన సందర్భాలేవి లేవు, ఇప్పటి వరకు నమోదు కాలేదు. అయినప్పటికీ కుదుపుల వల్ల విమానాలకు మంచి ఏమీ జరగదు. అందుకే పైలట్లు జెట్ స్ట్రీమ్ లాంటి వాతావరణానికి దూరంగా ప్రయాణిస్తుంటారు. ఒకవేళ అలాంటి వాతావరణంలోకి వెళ్తే సీట్ బెల్ట్లు పెట్టుకోవాలని సిగ్నల్ ఇస్తారు. విమాన వేగాన్ని తగ్గిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో గాలి వేగం దృష్ట్యా విమానానికి నష్టం జరిగే అవకాశం ఉందని, అయితే అది గాలుల తీవ్రతను బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారీగా కుదుపులు వస్తే ప్రయాణికులకు ప్రమాదకరం. ఎందుకంటే విమానం ఒక్కసారిగా నిలువెల్లా ఊగిపోతుంది. సీట్ బెల్ట్లు పెట్టుకోని వారు క్యాబిన్ లోపల ఏదో ఒక మూలకు విసిరేసినట్లు పడిపోయే అవకాశం ఉంది. ఒకటి మాత్రం నిజం, విమానంలో కుదుపుల వల్ల మరణాలు, తీవ్రమైన గాయాలు తగిలే సందర్భాలు చాలా అరుదు. అందుకే సింగపూర్ విమాన ఘటనలో ఒకరు చనిపోగా మిగిలిన వారంతా గాయాలతో బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రతి క్షణం ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు తక్కువ కాకుండా విమానాలు గాల్లోనే ఉంటాయి. వాటిలో తీవ్రంగా వచ్చే కుదుపుల వల్ల జరిగే ప్రమాద ఘటనలు చాలా తక్కువ. విమానం టేకాఫ్ అయ్యే ముందే పైలట్లకు వారు ప్రయాణించే మార్గంలో వాతావరణ వివరాలు అందిస్తారు. ఇందులో వాతావరణ శాఖ ఇచ్చే డేటా వివరంగా ఉంటుంది. పైలట్లు ఈ డేటాను పూర్తిగా అవగాహన చేసుకున్నాకే ప్రయాణానికి సిద్ధమవుతారు. అంతేకాదు, ఒక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత దానికంటే ముందు అదే మార్గంలో ప్రయాణించిన విమానంలో ఏవైనా కుదుపులు ఏర్పడితే ఆ సమాచారం కూడా గ్రౌండ్ స్టాఫ్ ద్వారా పైలట్లకు చేరుకుంటుంది. అలాంటి సమయంలో పైలట్లు వేరే మార్గంలో ప్రయాణించడం లేదా విమానాన్ని నిదానంగా నడపడం ద్వారా కుదుపులు ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తారు.